Students, this is 5th class. ఈ డిఫరెన్షియేషన్ టాపిక్ సంబంధించి తీసుకోవడం జరుగుతుంది. ఇది మనకి మ్యాథమెటిక్స్ 1Bలో ఉంటుంది. ఆల్రెడీ మీకు నేను చెప్పాను, దీంట్లో మొత్తం 4 ఎక్సర్సైజ్ ఉంటాయి. ఈ 4 ఎక్సర్సైజ్ నుంచి కూడా మనకి ప్రతి ఎక్సర్సైజ్ నుంచి కూడా ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో 2 మార్కులవి 2 క్వశ్చన్స్ వస్తాయి, 4 మార్కులది ఒక క్వశ్చన్ వస్తుంది, అలాగే 7 మార్కులది మరొక క్వశ్చన్ వస్తుంది. కాబట్టి 4 ఎక్సర్సైజ్ నుంచి కూడా మనకి 4 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనం ఆల్రెడీ ఈ ఫంక్షన్స్ యొక్క డెరివేటివ్స్ తీసుకోవడం జరిగింది. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ డెరివేటివ్ తీసుకున్నాము, లాగరిథమిక్ ఫంక్షన్ డెరివేటివ్ చెప్పుకున్నాము, ఆల్జీబ్రిక్ ఫంక్షన్ డెరివేటివ్ చెప్పుకున్నాము, ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ డెరివేటివ్స్ కూడా చెప్పుకున్నాం. అయితే ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్లో ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ చెప్పుకున్నాము, ట్రిగనోమెట్రిక్ ఇన్వర్స్ ఫంక్షన్ చెప్పుకున్నాము, అలాగే ట్రిగనోమెట్రిక్ హైపర్బోలిక్ ఫంక్షన్ చెప్పుకున్నాము. ఇప్పుడు ఆ హైపర్బోలిక్ ఫంక్షన్ యొక్క డెరివేటివ్స్ని కూడా మనం ఒకసారి చూద్దాం ఎలా ఉంటాయి. ఇక్కడ d/dx ఆఫ్ sin h ఇన్వర్స్ x, d/dx ఆఫ్ sin h ఇన్వర్స్ x, ఇది ఏమవుద్దో చూద్దాం. సో దీని డెరివేటివ్ తీసుకోవడానికి మనం ఎప్పట్లాగే లెట్ y ఈక్వల్ టు sin h ఇన్వర్స్ x, మనం sin h ఇన్వర్స్ xని yగా అనుకుందాం. ఇలా అనుకున్నప్పుడు మనకి ఈ ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ నుంచి x ఈక్వల్ టు మనకేమొస్తుందంటే sin h y అని చెప్పి వస్తుంది. సో ఇఫ్ y ఈక్వల్ టు sin h ఇన్వర్స్ x బై ద ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ we get x ఈక్వల్ టు sin h y అని చెప్పి మనకి రావడం జరుగుతుంది. దీన్ని మనం అంటే దీని అర్థం ఏంటి, ఈ x అనేటువంటిది ఫంక్షన్ ఆఫ్ వైలో ఉందన్నమాట. సో దట్ ఈస్ x ఈజ్ ఫంక్షన్ ఆఫ్ y. హియర్ డిఫరెన్షియేటింగ్ x విత్ రెస్పెక్ట్ టు y we get dx by dy. dx by dy is equal to d by dy of sin h y. So that implies dx by dy equal to, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, sin h y యొక్క డెరివేటివ్ ఏమవుతుంది, cos h y. sin h యొక్క డెరివేటివ్ cos h అని చెప్పి వస్తుంది. కానీ మనకేం కావాలి, dy by dx కావాలి. సో dy by dx ఈక్వల్ టు మనం ఈ dy by dxని ఏ విధంగా రాయొచ్చు, మనం ఎప్పటిలాగే 1/dx by dy అని రాయొచ్చు. అంటే dy by dx ఈక్వల్ టు 1/dx by dy, అంటే దట్ ఇంప్లాయిస్ dy by dx ఈక్వల్ టు 1/dx by dy. 1/dx by dy అంటే 1/dx by dy ఈక్వల్ టు cos h y. అయితే దీన్ని మనం ఎట్లా రాయొచ్చు అంటే, మనకు ఒక ఫంక్షన్ ఉంది, ఒక హైపర్బోలిక్ ఫంక్షన్లో ఉన్నటువంటి ఫార్ములా ప్రకారం cos h square y మైనస్ sin h square y ఈజ్ ఈక్వల్ టు 1. సో దట్ ఇంప్లాయిస్ cos h square y ఈక్వల్ టు 1. ఈ మైనస్ sin h square తీసుకుపోతే ప్లస్ sin h square y, and therefore cos hy ఈక్వల్ టు రూట్ 1 ప్లస్ sin h square y. సో చూసారా, cos hy ఈక్వల్ టు రూట్ 1 ప్లస్ sin h square y. అంటే మనం ఏం రాయొచ్చు అంటే, దట్ ఇంప్లాయిస్ dy by dx ఈక్వల్ టు 1/cos hy ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 1 ప్లస్ sin h square y. Therefore dy by dx అన్నాం, dy by dx ఆఫ్ y. వాట్ ఈజ్ y? sin h ఇన్వర్స్ x, sin h ఇన్వర్స్ x ఈక్వల్ టు 1/√1 ప్లస్ sin h square y. sin h y ఈక్వల్ టు ఎంత ఉంది, ఇక్కడ x ఉంది. సో sin h y ఈక్వల్ టు x అయినప్పుడు అక్కడ స్క్వేర్ ఉంటే ఇక్కడ కూడా స్క్వేర్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్. అంటే therefore d by dx ఆఫ్ sin h inverse x ఈక్వల్ టు
1/√1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఇది మనకి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫార్ములా. నెక్స్ట్ అలాగే మనం ఇప్పుడు ఎలాగైతే డెరివేటివ్ ఆఫ్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు 1/√1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్రూఫ్ చేసాము, అలాగే కాస్ హెచ్ ఇన్వర్స్ ట్యాన్ కూడా చూద్దాం. అవి కూడా మీరు ప్రూఫ్ చేయొచ్చు. అంటే ఏంటి, d/dx ఆఫ్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు 1/√1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, అలాగే d/dx ఆఫ్ cos h inverse x equal to 1/√1 x square minus 1. 1/√x square minus 1. అలాగే d/dx of tan h inverse x equal to 1/1 minus x square. అలాగే d/dx of cot h inverse x equal to 1/1 minus x square. అలాగే d/dx of secant h inverse x equal to -1/x into √1 minus x square. d/dx of secant h inverse x equal to -1/x into √1 minus x square. అలాగే d/dx of cosecant h inverse x equal to -1/mod x into √1 plus x square. సో ఇవి మనం ఈ హైపర్బోలిక్ ఫంక్షన్ సంబంధించి మనం ఉపయోగించేవి. జనరల్గా మనకి ఎక్కువగా ఇందులో ఈ సైన్ ఇన్వర్స్ ఇది మాత్రం మనకు తరచుగా వస్తూ ఉంటుంది. డెరివేటివ్ ఆఫ్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు 1/√1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. అలాగే రిమైనింగ్ ఇవి కూడా మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మనం ఈ థర్డ్ ఎక్సర్సైజ్ నుంచి సెకండ్ ఎక్సర్సైజ్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ మనం చేద్దాం. If f of x equal to log secant x plus tan x, log secant x plus tan x, find f dash x. సో ఈ మోడల్ ఎంతమంది మనం చేసాం ఆల్రెడీ, కానీ మళ్ళీ మనకి ఈ రెండో ఎక్సర్సైజ్లో కూడా ఇవి వస్తున్నాయి కాబట్టి ఇక్కడ వీటిని ఒకసారి గమనించండి. ఇక్కడ లెట్ f of x ఈక్వల్ టు log secant x plus tan x. Let y equal to f of x. సో ఇది మనం డిఫరెన్షియేషన్ చేసినట్లయితే dy/dx ఈక్వల్ టు f డాష్డ్ x, dy/dx ఈక్వల్ టు f డాష్డ్ x అండ్ y ఈక్వల్ టు f of x అనుకున్నాం కదా. బట్ f of x ఈక్వల్ టు ఎంత ఇక్కడ మనకి log secant x ప్లస్ tan x. y ఈక్వల్ టు f of x అనుకోవడం వలన y ఈక్వల్ టు log secant x ప్లస్ tan x అవుతుంది. ఇక్కడ ఏం చేద్దామంటే పుట్ u ఈక్వల్ టు secant x ప్లస్ tan x. మనకి ఇక్కడ u ఈక్వల్ టు secant x ప్లస్ tan x అని తీసుకుందాం. అంటే దీని అర్థం ఏంటి, u ఈజ్ ఫంక్షన్ ఆఫ్ x. నౌ we differentiate u with respect to x, and that implies du/dx equal to d/dx of secant x plus tan x, and that implies du/dx equal to d/dx of
secant x plus d by dx of tan x. Therefore, this is equal to derivative of secant x. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, derivative of secant x is secant x into tan x plus derivative of tan x is secant square x. చూసారా? అంటే therefore du by dx equal to derivative of secant x into tan x, derivative of tan x is secant square x. And y equal to, మనకేముంది y equal to log secant x plus tan x. బట్ secant x plus tan x ఈక్వల్ టు ఏమనుకున్నాం మనం? u అనుకున్నాం. అంటే y ఈక్వల్ టు ఏమవుతుంది? log ఈ secant x plus tan x బదులుగా u వస్తుంది. అంటే y ఈక్వల్ టు log u. అంటే దాని అర్థం ఏంటి? y ఈజ్ ఫంక్షన్ ఇన్ u. నౌ వీ కెన్ డిఫరెన్షియేట్ y విత్ రెస్పెక్ట్ టు x. అంటే దట్ ఇంప్లాయిస్ dy by with respect to u, sorry, with respect to u. Now dy by du is equal to d by du of log u, and that implies dy by du is equal to derivative of log x equal to 1 by x. So derivative of log u equal to 1 by u, అంటే dy by du is equal to 1 by u. బట్ మనకేం కావాలి? f dash x కావాలి. So now f dash x equal to what is f dash x? F dash x equal to dy by dx. But dy by dx can be taken as dy by du into du by dx. అంటే f dash x equal to dy by du into du by dx. చూడండి, డినామినేటర్లో ఒక du పెట్టాం, తీసుకున్నాం, న్యూమినేటర్లో ఇంకో duని తీసుకోవడం జరిగింది. అంటే దట్ ఇంప్లాయిస్ f dash x ఈక్వల్ టు dy by du. వాట్ ఈజ్ dy by du? 1 by u into du by dx. What is du by dx? Secant x into tan x plus secant square x. So secant x into tan x plus secant square x. అంటే that implies f dash x equal to 1 by u. u అంటే ఎంత ఇక్కడ? 1 by u అంటే secant x plus tan x. సో secant x plus tan x ఇక్కడ ఇంటూ పైన secant x కామన్ తీసినట్లయితే మనకేమొస్తుంది? tan x ప్లస్ secant x. సో ఇక్కడ ఈ secant x ప్లస్ tan x రెండు క్యాన్సిల్ అయిపోయి therefore f dash of x ఈక్వల్ టు 1 into secant x, అంటే secant x వస్తుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. లెట్ us go to another problem. If y equal to sin inverse, if y equal to sin inverse root x, if y equal to sin inverse root x, then find dy by dx. Then find dy by dx. Let y equal to sin inverse root x. Put u equal to root x. u equal to root x. దట్ ఈస్ అర్థం ఏంటి? u అనేది మళ్ళీ ఎక్స్ఎల్లో ఫంక్షన్గా ఉంది కాబట్టి మనం యూని ఎక్స్ దృష్ట్యా డెరివేటివ్ చేస్తే du by dx ఈక్వల్ టు d by dx ఆఫ్ రూట్ ఎక్స్ వస్తుంది. అంటే దట్ ఇంప్లాయిస్ du by dx ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ రూట్ ఎక్స్ ఈక్వల్ టు 1 by 2 root x. డెరివేటివ్ ఆఫ్ రూట్ ఎక్స్ ఈక్వల్ టు 1 by 2 root x. ఎందుకంటే
రూట్ ఎక్స్ని మనం ఏదో రాసుకోవచ్చు, ఎక్స్ పవర్ ఆఫ్ 1/2 అని రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని డెరివేటివ్ చేస్తే d/dx ఆఫ్ రూట్ ఎక్స్ ఈక్వల్ టు d/dx ఆఫ్ ఎక్స్ పవర్ 1/2 అని రాస్తుంది. మనకు ఆల్రెడీ తెలుసు d/dx ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ n-1. సో దీన్ని ఏ రాయొచ్చు అంటే మనం ఇక్కడ n అంటే ఇక్కడ ఎంత అవుతుంది, 1/2 అవుతుంది. సో 1/2 ఇంటూ ఎక్స్ పవర్ 1/2 - 1 అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ -1/2 and this is equal to 1/2 into x power of 1/2. So this is equal to 1/2 into root x and therefore d/dx of root x equal to 1/2 root x. ఇది జాగ్రత్తగా అందరూ కూడా గమనించండి. మనకు పెద్దగా దీన్ని చెప్పుకోవడం ఉంది. ఇది కూడా మీరు ఒక ఫార్ములాగానే తీసుకోవాలి. రూట్ ఎక్స్ ఒక డెరివేటివ్ ఈక్వల్ టు 1/2 రూట్ ఎక్స్. సో ఇక్కడ du/dx ఈక్వల్ టు మనకి 1/2 రూట్ ఎక్స్ రావడం జరిగింది. నెక్స్ట్ అండ్ y ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ రూట్ ఎక్స్. సో రూట్ ఎక్స్ అంటే ఎంత, u. y ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ రూట్ ఎక్స్ అంటే ఎంత అవుతుంది, u అవుతుంది. అంటే మనము మళ్ళీ y అనేది యూలో ఫంక్షన్గా ఉంది. మళ్ళీ దీన్ని మనం ఏం చేయాలి, ఇది యూలో ఉంది కాబట్టి డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు u అంటే దట్ ఇంప్లాయిస్ dy/du ఈజ్ ఈక్వల్ టు d/du సైన్ ఇన్వర్స్ u అంటే దట్ ఇంప్లాయిస్ dy/du ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ u యొక్క డెరివేటివ్. ఆల్రెడీ మీకు చెప్పాను సైన్ ఇన్వర్స్ యొక్క డెరివేటివ్ ఈక్వల్ టు 1/√1 - x². అంటే ఇక్కడ ఏమవుతుందంటే 1/√1 - u². ఎందుకు, సిన్స్ d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ x ఈక్వల్ టు 1/√1 - x². సో d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ u ఈక్వల్ టు 1/√1 - y². బట్ మనకేం కావాలా, dy/dx కావాలి. నౌ dy/dx ఈక్వల్ టు dy/dx ఈక్వల్ టు దీన్ని మనం ఎట్లా అక్కడ తీసుకోవచ్చు, dy/du ఇంటూ du/dx అంటే మళ్ళీ న్యూమరేటర్ డినామినేటర్లో duని యాడ్ చేసుకోవడం జరిగింది. దట్ ఇంప్లాయిస్ dy/dx ఈక్వల్ టు dy/du. dy/du అంటే ఎంత, 1/√1 - u² ఇంటూ du/dx. du/dx అని ఎంత, 1/2 రూట్ ఎక్స్ అంటే దట్ ఇంప్లాయిస్ dy/dx ఈక్వల్ టు 1/√1 - u². u అంటే ఎంత అండి, రూట్ ఎక్స్. సో రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ 1/2 రూట్ ఎక్స్ అంటే dy/dx ఈక్వల్ టు 1/√1 ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతాయి, 1 - x ఇంటూ 1/2 రూట్ ఎక్స్ అంటే దట్ ఇంప్లాయిస్ dy/dx ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇక్కడ √1 - x ఇంటూ రూట్ ఎక్స్ అని చెప్పి ఉంది కాబట్టి ఆ రెండింటిని కలిపి ఒకే రూట్ కింద తీసుకొచ్చినట్లయితే √x ఇంటూ 1 - x. దేర్ఫోర్ dy/dx ఈక్వల్ టు 1/2 ఇంటూ √x - x². దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. సహజంగా ఇవన్నీ కూడా మనకి 2 మార్కులకు వచ్చే క్వశ్చన్స్ ఏనండి. వీటిని చాలా జాగ్రత్తగా మీరు ఒక ఫార్మాట్లో కానీ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఆ పైన మనం ముందు చెప్పుకున్న ఫార్ములాస్ని బై హ్యాడ్ చేసి ఒక ఫార్మాట్ ప్రకారం చేసుకుంటూ వెళ్తే అక్కడ ఉన్నటువంటి మనకి
ఏ సమ్ ఇచ్చినా సరే మీరు ఈజీగా ఆన్సర్ రాబట్టగలరు. మీకు ప్రత్యేకంగా మీరు ఏం శ్రమ పడాల్సిన అవసరం ఏమీ లేదు. కాకపోతే ఫార్ములాస్ మాత్రం ఖచ్చితంగా బై హార్ట్ చేయాలి. నెక్స్ట్, ఇఫ్ y ఈక్వల్ టు secant root tan x, if y equal to secant root tan x, find dy by dx. Find dy by dx. If y equal to secant root tan x, find dy by dx. చూద్దాం. ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ రెండు కూడా ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయి. సీకెంట్ కానీ tan కానీ ఉన్నాయి. కాబట్టి ఏం చూద్దాం, లెట్ y ఈక్వల్ టు సీకెంట్ రూట్ tan x. సో ఇక్కడ పుట్ సమ్ v ఈక్వల్ టు tan x. అంటే దీని అర్థం ఏంటి, v ఈక్వల్ టు tan x అంటే v అనేది ఎక్స్ఎల్లో ఫంక్షన్గా ఉంది. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, dv by dx ఈక్వల్ టు d by dx ఆఫ్ tan x. సో దట్ ఇంప్లాయిస్ dv by dx ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ tan x. డెరివేటివ్ ఆఫ్ tan x ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ x. చూసారా, ఇప్పుడు v ఈక్వల్ tan x అనుకున్నాము. And v is function of x, dv by dx equal to d by dx of tan x derivative secant square x. Again, put u is equal to root tan x. Again, put u is equal to root tan x. v అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం, మళ్ళీ ఇంకో న్యూ వేరియబుల్ ప్రవేశపెట్టాం, అది u. మళ్ళీ దట్ ఇంప్లాయిస్ u is equal to root tan x. వాట్ ఈజ్ tan x? ఫస్ట్ ఆఫ్ ఆల్ tan x ఈక్వల్ టు v అని చెప్పి అనుకున్నాం. అంటే u ఈజ్ ఫంక్షన్ ఆఫ్ v. మళ్ళీ దీన్ని మనం vతో డిఫరెన్షియేషన్ చేస్తే du బై dv ఈజ్ ఈక్వల్ టు d బై dv ఆఫ్ రూట్ v. అంటే దట్ ఇంప్లాయిస్ du బై dv ఈజ్ ఈక్వల్ టు, మీకు ఇప్పుడే అక్కడ చేసి చూపించా, రూట్ x. డెరివేటివ్ ఆఫ్ రూట్ x ఈక్వల్ టు 1 by 2 root x. So derivative of root v is equal to 1 by 2 root v. బట్ మనకి ఇంకా du by dx ఉంది. బట్ అండ్ y ఈక్వల్ టు secant root tan x. సో secant root tan x. root tan x అంటే ఎంత, u. చూసారా, y ఈక్వల్ టు secant root tan x, root tan x equal to u. Cut y equal to secant u. That is, y is function in u, function of u. So now we can differentiating y with respect to u. That implies dy by du equal to d by du of secant u. So that implies dy by du equal to డెరివేటివ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x. మీకు ఆల్రెడీ దాన్ని చేసి చూపించాను. సో డెరివేటివ్ ఆఫ్ సీకెంట్ యూ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ యూ ఇంటూ tan u. చూసారా, మనకి మొత్తం ఈ విధంగా మూడు విలువల్ని dv బై dx రాబట్టాం, du బై dv రాబట్టాం, dy బై duని కూడా రాబట్టాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, dy బై dx. నౌ dy by dx equal to dy by du into du by dv into dv by dx. ఇలా రాసుకోవచ్చు కదా. సో అండి, dy by dx ఈక్వల్ టు dy by du by dv ఇంటూ dv by dx. మనకి ఇక్కడ ఈ మూలానికి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి du క్యాన్సిల్ అవుతున్నాయి, ఇక్కడ dv క్యాన్సిల్ అయినట్లయితే మన న్యూమరేటర్లో dy, డినామినేటర్లో dx మాత్రం మిగులుతుంది. ఆ విధంగా రాసుకున్నాం. అంటే దట్ ఇంప్లాయిస్ dy by dx ఈక్వల్ టు dy by du. చూడండి ఇక్కడ dy by du.
డివై బై డియూ అంటే ఎంత సీకెంట్ యూ ఇంటూ tan యూ ఇంటూ డియూ బై డివి. డియూ బై డివి అంటే ఎంత 1/2√v ఇంటూ డివి బై డిఎక్స్. డివి బై డిఎక్స్ అంటే ఎంత సీకెంట్ స్క్వేర్ ఎక్స్. మనం వాటికి సంబంధించి 3 విలువలు మనం అక్కడ జాగ్రత్తగా ప్రతిక్షేపించుకున్నాం. అంటే దట్ ఇంప్లాయిస్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు secant u into tan u. Secant, but what is u? U equal to root tan x. So secant root tan x into tan u, tan root tan x into 1/2√v. What is v? V equal to tan x into secant square x. This is the answer. అంటే మనం ఈ u ప్లేస్లో మనం తీసుకున్నది ఏంటి ఇక్కడ రూట్ tan x. సో రూట్ tan xని u ప్లేస్లో తీసుకున్నాం. మళ్ళీ v అంటే tan x తీసుకున్నాం. కాబట్టి ఫైనల్గా మనకి ఇది ఆన్సర్ అవుతుంది. ఇఫ్ y equal to log sin log x. If y equal to log sin log x, then find dy by dx. y equal to log sin log x, find dy by dx. ఇక్కడ కూడా మనకి 2 types of functions ఉన్నాయి. ఒకటి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షను, రెండోది లాగరిథమిక్ ఫంక్షన్. చూద్దాం. లెట్ y equal to log sin log x. ఇచ్చిన ఫంక్షన్ అవి తీసుకుందాం. పుట్ v ఈక్వల్ టు లాగ్ ఎక్స్. ఈ లోపల ఉంటే దాన్ని స్టార్టింగ్ నుంచి తీసుకొస్తే v అని చెప్పి అనుకుందాం. అంటే దీని అర్థం ఏంటి? v ఈజ్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. సో దట్ ఇంప్లాయిస్ dv బై dx ఈక్వల్ టు d బై dx ఆఫ్ లాగ్ ఎక్స్. అంటే దట్ ఇంప్లాయిస్ dv by dx equal to derivative of log x equal to 1 by x. Again put u equal to sin log x. Again put u equal to sin log x. And that implies u equal to sin log x. What is log x? V. So u equal to sin v. That is u is function in v. Differentiating u with respect to v, du by dv equal to d by dv of sin v. And that implies du by dv equal to derivative of sin. ఏమవుతుంది? cos v. sin v డెరివేటివ్ cos v అని చెప్పి మనకి వస్తుంది. అండ్ ఫైనల్గా y ఈక్వల్ టు చూసారా లాగ్ sin log x. బట్ వాట్ ఈజ్ sin log x? u. అంటే y ఈక్వల్ టు log u. దీని అర్థం ఏంటి? y అనేది uలో ఫంక్షన్గా ఉంటుందన్నమాట. Differentiating y with respect to u, we get dy by du is equal to d by du of log u. And that implies dy by du is equal to derivative of log u అంటే 1 by u. చూసారా, మనం ఉపయోగించుకునే ఫంక్షన్సే
లాగ్ యొక్క డెరివేటివ్, ఈ ఫర్ ఎఫ్ ఎక్స్ డెరివేటివ్, సైన్ డెరివేటివ్, కాస్ డెరివేటివ్ ఇవి రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. కాబట్టి మనం సమ్స్ చేస్తున్నప్పుడే మీకు అవి చాలా ఇంపార్టెంట్ బై హార్ట్ కావాలి. సో dy/du ఈజ్ ఈక్వల్ టు 1/u. బట్ మనకేం కావాలి? dy/dx కావాలి. నౌ dy/dx ఈక్వల్ టు దీన్ని ఎలా రాయొచ్చు? dy/du ఇంటూ du/dv ఇంటూ dv/dx. చూసారా? dy/dx ఈక్వల్ టు dy/du ఇంటూ du/dv ఇంటూ dv/dx. అంటే న్యూమరేటర్లో ఒక du dv, డినామినేటర్లో ఇంకో du dvని యాడ్ చేసుకున్నాం. అంటే దట్ ఇంప్లైస్ dy/dx ఈక్వల్ టు dy/du. dy/du అంటే 1/u ఇంటూ du/dv అంటే cos v ఇంటూ dv/dx అంటే 1/x. అంటే దట్ ఇంప్లైస్ dy/dx ఈక్వల్ టు 1/u. వాట్ ఈజ్ u? sin log x. 1/sin log x into cos v. What is v? log x. cos v ante log x into 1/x. చూసారా? అంటే therefore dy/dx equal to cos x by sin x equal to cot x. సో ఇదేమవుతుందంటే cos log x by sin log x అంటే cot log x by x. This is the answer. Another question. If y equal to log cos h2x, then find dy/dx. If y equal to log cos h2x, then find dy/dx. చూద్దాం. Let y equal to log cos h2x. Put v equal to 2x. అంటే v అనేది xలో ఫంక్షన్. దట్ ఇంప్లైస్ dv/dx ఈక్వల్ టు d/dx ఆఫ్, అంటే దట్ ఇంప్లైస్ dv/dx ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ 2x. 2 అనేది ఇక్కడ కాన్స్టెంట్, x ఉంటుంది, dx/dx అంటే డెరివేటివ్ ఆఫ్ x ఈక్వల్ టు 1. ఇక్కడ 2x యొక్క డెరివేటివ్ 2. అగైన్ పుట్ u ఈజ్ ఈక్వల్ టు cos h2x. అగైన్ పుట్ u ఈక్వల్ టు cos h2x. అంటే ఇక్కడ మళ్ళీ u అనే ఫంక్షన్ తీసుకున్నాం. మరి u ఎలా రాయొచ్చు? u ఈక్వల్ టు cos h. వాట్ ఈస్ 2x? 2x ఈక్వల్ టు v cos hv. అంటే u అనేది vలో ఫంక్షన్గా ఉంది. అంటే దీన్ని మళ్ళీ మనం vతో డిఫరెన్షియేషన్ చేస్తే du/dv. సో d/dv ఇంటూ cos hv. అంటే దట్ ఇంప్లైస్ du/dv ఈజ్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ cos h. cos hx యొక్క డెరివేటివ్ ఏం చెప్పుకున్నాం? sin hx అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏమవుతుంది? sin hv. సో du/dv ఈక్వల్ టు sin hv అండ్ y ఈక్వల్ టు log cos h2x. log cos h2x అంటే ఎంత అనుకున్నాం మనం? u అనుకున్నాం. కాబట్టి దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? log u. అంటే y is again a function of u. So that implies dy/du is equal to
d by du of log u. That implies dy by du is equal to log u derivative 1 by u. But మనకు కావాల్సింది ఏంటి? dy by dx. Now dy by dx equal to dy by du into du by dv into dv by dx. మనం ఈ విధంగా దీన్ని ఇక్కడ తీసుకున్నాం. అంటే దట్ ఇంప్లాయిస్ dy by dx ఈక్వల్ టు dy by du అంటే 1 by u ఇంటూ du by dv అంటే sin hv ఇంటూ dv by dx అంటే 2. అంటే దేర్ ఫోర్ dy by dx ఈక్వల్ టు 2 ఇంటూ sin h v. What is v? 2x. So sin h 2x by u. What is u? Cos hv. Cos h 2x. Or dy by dx equal to 2 into sin h 2x by cos h 2x అంటే tan h 2x అని కూడా రాయొచ్చు. If y equal to x sin inverse x by root 1 minus x square, find dy by dx. Let y equal to x sin inverse x by root 1 minus x square. ఇక్కడ చూసారా ఎలా ఉంది? u by v. u by v. Take u equal to x sin inverse x and v equal to root 1 minus x square. ఇలా తీసుకుందాం. ఇలా తీసుకుంటే u అనేది ఎక్స్ఎల్లో ఫంక్షనే, v అనేది కూడా ఎక్స్ఎల్లో ఫంక్షనే. అయితే మళ్ళీ vలో రెండు ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి x, రెండోది సైన్ ఇన్వర్స్ x. మళ్ళీ ఇది ఎలా తీసుకోవచ్చు? uv ఫార్ములా ప్రకారం మనం దీన్ని వెయ్యాలి. అంటే d by dx of du by dx of du by dx equal to d by dx of x sin inverse x. ఇక్కడ that implies du by dx equal to ఎప్పటిలాగా u into v whole dash equal to u dash into v plus u into v dash. So x into d by dx of sin inverse x plus d by dx of x into sin inverse x. అంటే మనకి du by dx equal to x into sin inverse x డెరివేటివ్ 1 by root 1 minus x square ఆల్రెడీ చెప్పాం, ప్లస్ dx by dx x డెరివేటివ్ 1. సో 1 into sin inverse x. అంటే therefore du by dx equal to x by root 1 minus x square plus sin inverse x. And dv by dx equal to మనకు v కూడా తీసుకున్నాంగా, v ఈక్వల్ టు ఎంత అనుకున్నాము? root 1 minus x square. సో d by dx of root 1 minus x square. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, రూట్ ఎక్స్ ఒక డెరివేటివ్, రూట్ ఎక్స్ ఒక డెరివేటివ్ 1 by 2 root x అంటే 1 by 2 root 1 minus x square ఇంటూ d by dx ఆఫ్ లోపల మనకి ఏముంది? 1 minus x square ఉంది.
చూసారా రూట్ ఎక్స్ యొక్క డెరివేటివ్ 1/2 రూట్ ఎక్స్. సో 1/2 రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ లోపల ఆ రూట్ లోపల మనకి 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. సో దాని యొక్క డెరివేటివ్ కూడా మనం తీసుకున్నాం. అంటే దట్ ఇంప్లైస్ dv/dx ఈక్వల్ టు ఇక్కడ 1/2 రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 అంటే కాన్స్టెంట్, దాని డెరివేటివ్ ఎంత 0 మైనస్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 0 మైనస్ 2x. అంటే దట్ ఇంప్లైస్ dv/dx ఈక్వల్ టు మైనస్ 2x/2 ఇంటూ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. 2 క్యాన్సిల్ అంటే dv/dx ఈక్వల్ టు మనకేమొచ్చింది ఫైనల్గా x/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. చూసారా మనం du/dx అని రాబట్టగలిగాం, dv/dx కూడా రాబట్టగలిగాం. దీన్ని 1 అనుకుంటే ఫ్రమ్ 1 y ఈక్వల్ టు x సైన్ ఇన్వర్స్ x అన్నాడు. సో x సైన్ ఇన్వర్స్ x అంటే ఏంటి ఇక్కడ u బై √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అన్నాడు. బై దాని విలువ ఎంత అనుకున్నాం మనం v అంటే y ఈజ్ ఈక్వల్ టు u/v. ఇప్పుడు దీన్ని మనం డెరివేటివ్ చేసినట్లయితే x దృష్ట్యా dy/dx ఈక్వల్ టు d/dx ఆఫ్ u/v. అంటే దట్ ఇంప్లాస్ dy/dx ఈక్వల్ టు దీని మనం ఎలా రాయొచ్చు ఎప్పటిలాగే v ఆఫ్ x ఇంటూ d/dx ఆఫ్ u మైనస్ u ఆఫ్ x ఇంటూ d/dx ఆఫ్ v బై v ఆఫ్ x హోల్ స్క్వేర్. చూసారా u/v ఫార్ములా v ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u మైనస్ u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v బై v స్క్వేర్. సో దట్ ఇంప్లైస్ dy/dx ఈక్వల్ టు vx. వాట్ ఈస్ v? √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ du/dx. చూడండి ఇక్కడ du/dx. వాట్ ఈస్ du/dx? du/dx ఈక్వల్ టు x బై √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. సో ఇది v విలువ, ఇది du/dx విలువ మైనస్ ux. వాట్ ఈజ్ u? x సైన్ ఇన్వర్స్ x ఇంటూ dv/dx. dv/dx అంటే ఎంత? x బై √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ బై v ఆఫ్ x హోల్ స్క్వేర్. వాట్ ఈస్ v ఆఫ్ x? √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్. సో ఇది మనం వచ్చిన ఆన్సర్. దీన్ని మనం ఈ విధంగా ఉంచవచ్చు, లేదంటే దీన్ని మనం సింప్లిఫై కూడా చేయొచ్చు. దీన్ని సింప్లిఫై చేసినప్పుడు మనకేమొస్తుందంటే దట్ ఇంప్లైస్ dy/dx ఈక్వల్ టు ఇది మనం మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళినట్లయితే x ఇంటూ √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ x బై √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఇన్వర్స్ x మైనస్ x ఇంటూ సైన్ ఇన్వర్స్ x ఇంటూ x బై √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ బై ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడతో మనం దీన్ని ఆపేయచ్చు.